అవనిగడ్డలో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి సేనానికి కానుగేస్తామని జన సైనికులు అన్నారు. బాలశౌరి చర్యతో వైసీపీ కోలుకులను దెబ్బతగిలిందన్నారు. సేనాని ఆశయాలకు అనుగుణంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. బాలశౌరి జనసేనలో చేరిన సందర్భంగా కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వల్లభనేని బాలశౌరి గారు ఈ రోజున జనసేన పార్టీలో చేరటం చాలా శుభపరిణామంగా మా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా హర్షిస్తున్నాం. బాలశౌరి గారికి ఈ నియోజకవర్గంలో అందులో మోపిదేవి మండలంలో ఆయన కొత్తవి కాదు. మోపిదేవి మండలం అంటే ఆయనకు ఒక ప్రత్యేకత గుర్తింపు ఉంది. ఈ మోపిదేవి మండలంలో ఎంపీ గ్రాంట్లు లేకపోయినా నాబార్డు నిధుల నుండి అటు కళ్ళేపల్లి కానీ అటు కూసురువారిపాలెంలో కానీ మంచి ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ఆయన డబ్బులు ఇచ్చాడు. అలాంటి మరి పార్లమెంట్ సభ్యుల్ని ఈసారి కూడా మనందరం కూడా మిత్రపక్షం మా టీడీపీ కానీ అలాగే జనసేన పార్టీ జన సైనికులు కానీ భారీ మెజారిటీతో, ఎందుకంటే ఆయన ఇంతవరకు పార్లమెంట్ సభ్యులను చాలామందిని చూసాం. ఆయన మామూలుగా ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషిను. మేము ఆయన వ్యక్తిగతంగా చాలా అభిమానిస్తాం. ఎందుకంటే ఎవరు ఏ పార్టీ నుంచి వెళ్ళినా కూడా ఇమీడియట్లీగా పనిచేసే మనస్తత్వం అయింది. కనుక జనసేన పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో కనీవిని ఎరగని రీతిలో ఈసారి భారీ మెజారిటీ ఆయన గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కష్టపడాల్సిందిగా ఆయన చేరినందుకు సంతోషం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే 10 నిమిషాల ముందు చేరతాం. మోపిదేవి మండలంలో మరి జనసేన తెలుగుదేశం కార్యకర్తలు ఆనందంగా ఆయనకి అభినందనలు తెలుపుతూ ఇక్కడ ముందు సామాను కలపడం జరిగింది. ఏదైనా అతను ఒక పార్టీని వైసీపీని వీడి మొత్తం అనేది రెండు పార్టీలకి మేము అందరూ స్వాగతిస్తున్నాం. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా డెవలప్మెంట్ చేసే ఉద్దేశం కలిగిన మనిషి. ఆ ఉద్దేశంతో ఈ పార్టీలోకి వస్తే ఎవరో వ్యతిరేకించుకోకుండా కొంతమంది అయితే ఎవరన్నా వస్తుంటే వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ రెండు పార్టీలు కూడా ఆయన్ని స్వాగతించి ఆయన్ని ఈ ప్రాంతానికి ఆయన చేసిన గతంలో కూడా పార్లమెంట్ సభ్యుడిగా కొన్ని పనులు చేసి ఉన్నాడు అన్ని గ్రామాల్లో. ఆయన్ని స్వాగతించాము. అట్లాగే ఒక వైసీపీ పార్టీలో దురాఘాతాలు తట్టుకోలేకుండా వైసీపీని ఏడటం చాలా మంచి పరిణామం. ఆయనకి ఈ ప్రాంతంలో అన్ని నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల నుంచి ఈరోజు మరి విజయవాడ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అందరూ జనంలో ఆయన్ని ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన్ని ఇంకా పార్టీకి జనసేన తెలుగుదేశాన్ని కలుపుకెళ్ళి పార్టీని డెవలప్ చేస్తాడని కోరుతూ గౌరవ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అవుతున్న శుభ సందర్భంలో మోపిదేవి మండలంలో ఉన్న జన సైనికులు మా మిత్రపక్షమైన తెలుగుదేశం ఇద్దరం కలిసి కూడా బాలశౌరి గారిని జనసేన పార్టీలోకి స్వాగతిస్తూ ఈ నియోజకవర్గాన్ని, ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని, ప్రత్యేకంగా మా అవనిగడ్డ ప్రాంతాన్ని ఆయన గతంలో చేసిన అభివృద్ధి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని పార్టీలకు అతీతంగా ఆయనకి ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి తెలియజేయడం కోసం, అదేవిధంగా బాలశౌరి గారు అనే ఆయన మాటల వ్యక్తి కాదు, జాతల వ్యక్తి అని చెప్పి 2019 నుంచి నేటి వరకు కూడా వైసీపీ గవర్నమెంట్లో ఏ ఒక్క రూపాయి నిధి లేకపోయినా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాన్ని తనకి చేతనైన రీతిలో అభివృద్ధి పదంలో నడపడానికి ఆయన పడిన కష్టం చూసి అటువంటి వ్యక్తి మా పార్టీలోకి జనసేనలోకి వచ్చి మమ్మల్ని అందరికీ ముందుండి నడిపించే నాయకుడు అవడంతో మేము ఎంతో సంతోషంతో ఈరోజు ఇక్కడ బాణాసంచా కాల్చి ఆయన మా పార్టీలో చేరడాన్ని అత్యంత సంతోషంగా పండగ వాతావరణం ఇక్కడ నెలకొని జరుపుకోవడం జరిగింది. బాలశౌరి గారు మరొకసారి ఇక్కడ నుంచి పార్లమెంటుకి వెళ్తారని ఆశిస్తూ ఇక్కడ ప్రజానికం అంతా కూడా పనిచేసే నాయకుడికి మద్దతుగా నిలవాలని కోరుకుంటూ ఆయన్ని మరొకసారి మన ప్రాంత అభివృద్ధికి నాయకత్వం వహించే విధంగా మనం అందరం కలిసి ఆయన మళ్ళీ పంపించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు.